పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తాల మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందించబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దేవరాజ్యములో ద్రాక్షారసము నూతనముగా పానము చేయు దినము వరకు నేను ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతమును పాడి పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవ కథోలిక విశ్వాసానికి కొన్ని విశ్వాస పరమ రహస్యాలు అత్యంత ప్రధానమైనటువంటివి. అవి మన విశ్వాసానికి, రక్షణకి గుండెకాయ లాంటివి. ఆ విశ్వాస పరమరహస్యములో మనం విశ్వాసం ఉంచకుండా, నమ్మకం ఉంచకుండా రక్షణ పొందటం అనేటువంటిది అసాధ్యం ప్రియులారా. వాటి కోవలో మొట్టమొదటిది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలు దివ్య బలి పూజలో మన కొరకై అర్పించబడటం. దానినే మనం దివ్య సప్రసాదము అని పిలుస్తాము. ప్రతి దివ్య బలి పూజలో కూడా గురువు ఆ దివ్య బలిని పరలోక తండ్రికి సమర్పించినప్పుడు ఆ పూజలో అప్పము ద్రాక్షారసము ముమ్మాటికి 100% క్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తముగా మారిపోతాయి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క మాటలలోనే నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీలో నిత్య జీవము ఉండదని యోహాను సువార్త 6వ అధ్యాయములో ప్రభువే మనకి తేటతెల్లం చేస్తున్నారు, స్పష్టం చేస్తున్నారు. నీవు నేను కూడా ప్రతి దివ్యబలి పూజలో స్వీకరించేటువంటి ఆ ప్రభు యొక్క దివ్య సప్రసాదం అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది. స్వయముగా క్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము ప్రియులారా. దానిలో జీవం ఉంది. అది మనకి జీవాన్ని ప్రసాదిస్తుంది ప్రియులారా. ఇది కథోలిక విశ్వాస చరిత్రలో జరిగినటువంటి సంఘటన. ఫ్రాన్సు దేశంలో షీన్ ఫ్రటైల్ అనేటువంటి ఒక యువతి నర్సుగా తర్ఫీదు పొందింది, ట్రైనింగ్ అయింది. మంచిగా నర్సుగా ట్రైనింగ్ పొందిన తర్వాత 13 సంవత్సరాల పాటు ఆమె ఉద్యోగంలో తన యొక్క ఉద్యోగాన్ని నిర్వర్తించింది. అన్నీ సజావుగా సాగిపోతూ ఉన్నాయి. జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు కూడా లేవు. అనుకుంటున్న సమయంలో ప్రియులారా, ఈ షీన్ ఫ్రటైల్ అనేటువంటి ఈ ఫ్రెంచ్ యువతి యొక్క జీవితంలో, స్త్రీ యొక్క జీవితంలో ఒక పిడుగు లాంటి వార్త పడింది. ఏమిటి అంటే, ఆమె క్షయవాది వ్యాధితో మంచం పట్టింది. మంచం పట్టడం మాత్రమే కాదు కానీ ఈ జీర్ణకోశ క్షయవాది, ఈ డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి దానికి క్షయవ్యాధి, టీబీ వ్యాధి సోకి ఈ జీర్ణకోశము 13 సార్లు ఆపరేషన్ చేయబడింది. తన స్థితి రోజు రోజుకి కూడా దయనీయంగా తయారైపోయింది. ఆమె యొక్క పరిస్థితి నిదానంగా లేవలేని స్థితి నుండి మంచములోనే అన్నీ ప్రియులారా. ఇక చివరికి
ఈ షీన్ ఫర్టైల్ కోమాలోకి వెళ్ళిపోవటం జరిగింది. మాటలు కూడా మాట్లాడటం లేదు. డాక్టర్లు అన్నారు, ఇక ఈమెను ఆసుపత్రిలో ఉంచటం వల్ల కూడా ప్రయోజనం లేదు, డబ్బు దండగా, డబ్బు వ్యయం, ఖర్చు అనవసరంగా అని చెప్పారు. మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి అన్నారు. ఈ షీన్ ఫర్టైల్ ప్రియులారా, దివ్య సప్రసాదం ఎడల తన జీవిత కాలమంతా కూడా దివ్య బలిపూజ ఎడల అపారమైనటు భక్తి, విశ్వాసము కలిగి జీవించింది. అది తెలుసుకున్నటువంటి తన యొక్క స్నేహితురాలు ఆసుపత్రికి వచ్చి ఆమెకు పరిచర్యలు చేస్తూ డాక్టర్స్ తోటి ఒక మనవి చేసింది. వారు ఉండేది కూడా ఫ్రాన్సు దేశమే, లూర్దు నగరము కూడా ఫ్రాన్సు దేశంలోనే ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ అని ఒక విన్నపం చేశారు. మా స్నేహితురాలు మరణిస్తుంది అంటున్నారు కదా, మా స్నేహితురాలని దేవుని మీద భారం వేసి మరియ తల్లిని వేడుకుంటూ ఒకసారి మేము లూర్దు నగరంలో ఉన్నటువంటి లూర్దు మాత దగ్గరికి తీసుకుని వెళదాం అనుకుంటున్నామన్నారు. డాక్టర్లు ఎగతాళి చేసుకుంటా, అపహాస్యం ఆడుకుంటా ఆ స్నేహితురాలు చెప్పినటువంటి ఈ మాటకి వాళ్ళు అన్నారు, అమ్మా, మీ స్నేహితురాలను మాత్రమే కాదు, ఆమెతో పాటు ఒక శవపేట కూడా తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఆమె తిరిగి రాదు, అక్కడ శవపేటికలో పెట్టుకొని తీసుకొని తిరగాలని ఎగతాళి చేశారు. అయినా కానీ ఈ షీన్ ఫర్టైల్ని ఆ లూర్దు మాత పుణ్యక్షేత్రానికి తీసుకొని వెళ్ళారు. ఆ రోజున ప్రియులారా, ఫాదర్ ఆల్బర్ట్ రాక్స్ అనేటువంటి ఫాదర్ గారు ఆ మరియమాత గుహ దగ్గర దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. దివ్య బలి పూజను సమర్పిస్తూ నడిపూజ అయిన తర్వాత, పరలోక ప్రార్థన అయిన తర్వాత దివ్య సప్రసాదాన్ని ప్రజలకి పంచేటువంటి సమయం వచ్చింది. షీన్ ఫర్టైల్ యొక్క స్నేహితురాలు గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నా స్నేహితురాలు వీల్ చైర్లో ఉంది, స్పృహ కోల్పోయి ఉంది, కోమాలో ఉంది, ఆమెకు కొంచెం దివ్య సప్రసాదం ఇస్తారా? ఆమెకు దివ్య సప్రసాదం అంటే అనన్య సామాన్య భక్తి విశ్వాసాలు అని చెప్పగానే గురువు వచ్చి ఆ కోమాలో ఉన్నటువంటి షీన్ ఫర్టైల్ పూర్తి దివ్య సప్రసాదాన్ని స్వీకరించలేదు కాబట్టి దానిలో కొంత భాగాన్ని తుంచి నోటిలో ఉంచి కొన్ని నీళ్లు తాపించారు. ప్రియులారా, మిగిలినటువంటి వారందరికీ దివ్య సప్రసాదాన్ని పంచటం జరిగింది. గురువు పీఠం దగ్గరికి వచ్చాడు, ముగింపు ప్రార్థన చేస్తున్నాడు. సడన్గా ఆ షీన్ ఫర్టైల్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక అలజడి బయలుదేరింది. ఏమిటి అలజడి అంటే, 3-4 నెలల నుంచి కోమాలో ఉన్నటువంటి షీన్ ఫర్టైల్ అనేటువంటి ఆ యువతి, క్షయవ్యాధితో బాధపడుతున్న ఆ యువతి పరిపూర్ణంగా స్వస్థత పొందుకొని లేచి, నాకేమైంది, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఎలా వచ్చాను లూర్దు మాత పుణ్యక్షేత్రం దగ్గరికి అని అడుగుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దివ్య సప్రసాద అద్భుతాన్ని చూసి అవాక్కవ్వటం జరిగింది. ప్రియులారా, ఇవేమీ కాకమ్మ కథలు కాదు, కల్లిపల్లి మాటలు కాదు ప్రియులారా. జరిగినప్పుడు ఈ అద్భుతం, ఈ దివ్య సప్రసాద అద్భుతం జరిగినప్పుడు అక్కడ కొన్ని వందల మంది ప్రజలు ఉన్నారు. ఆ దివ్య బలి పూజను సమర్పించినటువంటి ఫాదర్ ఆల్బర్ట్ రాక్స్ సాక్ష్యాన్ని పలకటం జరిగింది. ఆ సాక్ష్యం ప్రియులారా శ్రీసభ చరిత్ర గ్రంథాలలో లిఖితపూర్వకంగా ఇప్పటికి కూడా ఉంది. ఆ అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులారా, నీవు నేను స్వీకరించేటువంటి ఆ దివ్య సప్రసాదం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. అది స్వయముగా యేసు ప్రభు యొక్క శరీరము, రక్తము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేషాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనములో, వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజించుడు, ఇది నా శరీరము. ఆ తరువాత ప్రియులారా ఏమంటున్నాడు? 24వ వచనంలో, యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందించబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని పలుకుతున్నాడు. దయచేసి పదాలను జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. ఇది నా రక్తము లాంటిది, ఇది నా శరీరము లాంటిది
అంటల్లా, ఇది నా శరీరము, ఇది నా రక్తము అంటున్నాడు. ప్రియులారా, ప్రతి గురువు కూడా మీ విచారణలో కానీ మీ దేవాలయంలో కానీ దివ్య బలి పూజను సమర్పిస్తున్నప్పుడు జరిగేటువంటి అద్భుతం ఇదే. ఎప్పుడైతే గురువు దివ్య సప్రసాదాన్ని తన చేతులలోనికి తీసుకొని యేసుప్రభు యొక్క పదాలను, ఆ కాన్సక్రేటరీ వర్డ్స్ అంటారండి, ఆ యొక్క పవిత్రమైనటువంటి వాక్యాలు పలుకుతారో ఆ సమయంలో ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సామాన్యమైనటువంటి గోధుమల రసముతో చేసినటువంటి ఆ యొక్క అప్పము క్రీస్తు శరీరముగా, ద్రాక్షారసము క్రీస్తు రక్తముగా మారిపోతుంది. 2000 సంవత్సరాల క్రితం ఏ క్రీస్తు ప్రభు అయితే రక్త మాంసాలతో ఇశ్రాయేలు దేశంలో నడయాడాడో అదే దివ్య సప్రసాద ప్రభు, అదే క్రీస్తు భగవానుడు పీఠం మీదకి వేంచేసి వస్తాడు. వేంచేసి వచ్చి మన కొరకై ప్రియులారా తండ్రి దేవునికి తనను తాను గురువుల చేతుల మీదుగా సమర్పించుకోవటం జరుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిని ఆయన కడరా భోజనముగా ప్రియులారా తాను మన కొరకై, మన పాపాల కొరకై తండ్రి దేవునికి ఆ యొక్క కడరా భోజన సమయంలో సమర్పించుకున్నాడు. ఈనాటి 2వ పట్టణంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 9వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 2వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా మనం చదువుకుంటే అక్కడ ప్రియులారా ఈ 9వ అధ్యాయం అంతా కూడా పాత నిబంధన బలి, నూతన నిబంధన బలి. పాత నిబంధనలో ఏ విధముగా యాజకుడు పాప పరిహారము కొలకై బలినర్పించేవాడో, నూతన నిబంధనలో ఏ రీతిగా క్రీస్తు భగవానుడు మన కొరకై బలిపీఠముపై తన యొక్క జీవాన్ని సమర్పించుకున్నాడో తెలియజేస్తుంది. ఈనాడు మనం చదువుకోవలసినటువంటి 2వ పట్టణం ప్రియులారా, ఈ ఆదివారం క్రీస్తు శరీర రక్తాల మహోత్సవం రోజున చదువుకునేటువంటి వాక్యాన్ని ఒక్కొక్కటిగా మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము, క్రీస్తు ఇటనున్న సద్విషయములను ప్రధాన యాజకుడిగా వచ్చి గుడారమున ప్రవేశించను, మరింత శ్రేష్టమును సంపూర్ణమును అయిన అది మానవ నిర్మితము కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినటువంటిది కాదు. దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మీకు వివరిస్తాను పిల్లారా. పాత నిబంధన గ్రంథములో ప్రియులారా గుడారము ఉండేది. గుడారము అంటే దేవుని యొక్క పాత నిబంధన మందసం ఉండేటువంటి ది ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ ఉండేటువంటి గుడారం ప్రియులారా. దానిని కలువరి కొండ బలియాగముతో పోలుస్తున్నాడు హెబ్రీ పత్రికాకారుడు. ఏమంటున్నాడు? ఆ పాత నిబంధన గుడారము పవిత్రమైనటువంటిదే, కానీ దానికంటే కూడా అతి శ్రేష్టమైనటువంటిది యేసు ప్రభు మన పాపముల కొరకై ప్రవేశించినటువంటి ఆ కలువరి యాగపు గుడారము ప్రియులారా. ఇక్కడ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి గుడారం అనేటువంటిది మానవ చేతుల మీదుగా దేవుడు చెప్పినట్లుగా అయినా కానీ మానవ చేతుల మీదుగా నిర్మితమైనటువంటిది. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి యేసయ్య యొక్క గుడారం అనేటువంటిది పరలోక సంబంధం అనేటువంటిది ప్రియులారా. ఆ తర్వాత ఏమంటున్నాడు? క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమునకు శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, దూడల యొక్కయు రక్తం తీసుకొని పోలేదో. పాత నిబంధన గ్రంథంలో ఏం జరుగుతుంది? పాపాలు క్షమించబడటానికి మేకలు, గొర్రెలు, దూడల యొక్క రక్తాన్ని ప్రోక్షించి దేవుని యొక్క బల్లపైన ప్రజల మీద ప్రోక్షించే వాళ్ళ నిబంధన ఏర్పాటయ్యేది. కానీ ప్రియులారా నూతన నిబంధన అలాగా కాదు. మేకల, గొర్రెల, దూడల యొక్క రక్తము కాదు. మరి ఏ రక్తము? దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసయ్య రక్తము చేత ఆయన ప్రవేశిస్తున్నాడు పిల్లారా. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును ప్రసాదించాను. హల్లెలూయా! చాలా గొప్ప మాట ప్రియులారా ఇది. ఏమంటున్నాడు? తన రక్తమును తీసుకొని పోయి మన కొరకు శాశ్వత రక్షణమును ప్రసాదించను. ఇక్కడ ప్రియులారా జాగ్రత్తగా మీరు గమనిస్తే పాత నిబంధన బలికి, నూతన నిబంధన బలికి, పాత నిబంధన పాప క్షమాపణకి, నూతన నిబంధన పాప క్షమాపణకి, పాత నిబంధనకి నూతన నిబంధనకి పోలికలు తయారు చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఆ పోలికల ద్వారా
పాత నిబంధన యొక్క బలి కంటే కూడా నూతన నిబంధన బలి అయినటువంటి యేసయ్య బలి ఎంత సర్వోత్కృష్టమైనటువంటిదో మనకు తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలో ఆ గొర్రెలు, మేకలు, ఎడ్ల యొక్క రక్తము ద్వారా పాపాలు క్షమించబడతాయని వాళ్ళు నమ్మేవాళ్ళు. ప్రతిసారి కూడా చంపాల్సి వచ్చేది. కానీ నూతన నిబంధనలో స్వయముగా దేవుని కుమారుడైనటువంటి యేసు భగవానుడే మనుష్యవతారుడు, శరీరధారి అయినటువంటి ఆ యేసయ్య నీ పాపము కొరకై, నా పాపము కొరకై ఏకైక శాశ్వత సకల శక్తివంతమైన బలిని ఆ కలువరి కొండ మీద సమర్పించాడు. తద్వారా నీ కొరకై, నా కొరకై ప్రియులారా దివ్య సప్రసాదాన్ని, తన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకై ప్రసాదిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు ప్రియులారా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్క రక్తము దహించబడినప్పుడు, దూడ, బూడిదయు మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులను చేయును. పాత నిబంధన బలి కూడా మనం ఎన్నన్నా కానీ వాళ్ళు విశ్వసించారు కాబట్టి ప్రియులారా ఆ బలి ద్వారా వారి పాపాలు క్షమించబడ్డాయి. పరలోక తండ్రి ఇచ్చినట్టు ఆజ్ఞండి అది. కానీ దానికి దీనికి ఉన్న తేడా ఏమిటి అంటే, అక్కడ జంతువులు సమర్పించబడుతుంటే ఇక్కడ మహాపరిశుద్ధమైనటువంటి యేసయ్య సమర్పించబడుతున్నాడు. అక్కడ ఒక గొర్రెపిల్ల కాదు, మళ్ళీ గొర్రెపిల్లలు సమర్పించబడతాయి, మళ్ళీ ఎడ్లు సమర్పించబడతాయి, నిరంతరంగా సమర్పించబడుతూనే ఉండాలి. కానీ ఇక్కడ అవసరం లేదు. ఆ యేసయ్య బలే ఏకైక బలి. గురువు ఇప్పుడు ఈరోజు సమర్పిస్తున్నా కానీ అది కూడా కలువరి బలే. దయచేసి అర్థం చేసుకోండి. ఆ కలువరి బలి ద్వారా మాత్రమే నీకు నాకు రక్షణ వస్తుంది బిడ్డలారా. అదే క్రీస్తు బలి మరలా. ఇది ఎందుకని చేయాలి మరి మనం? మీ అందరికీ డౌట్ రావచ్చు, మళ్ళీ చేయటం ఎందుకండి అనవసరంగా, అప్పుడు పాత నిబంధన బలిలాగా మారే అవకాశం ఉంది కదా, మళ్ళీ చేస్తే. ఇక్కడ పొరపడవద్దు ప్రియులారా. యేసు ప్రభువే స్వయముగా ఏమన్నాడు? దీనిని మీరు మరలా చేయుడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో, దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని మీరు నా జ్ఞాపకార్థము చెయ్యండి అన్నారు. ఎందుకు చెయ్యాలి ఇప్పుడు గురువులు? యేసయ్య స్పష్టంగా చెప్పాడు కాబట్టి అదే బలి నెరవేర్చబడుతుంది. ఆయన శరీర రక్తాలు మనకు అందించబడాలి కాబట్టి. ఆ తరువాత ప్రియుల మరలా అంటాడు. ఏమంటాడు? 25వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, అదే విధముగా భోజనము తర్వాత పాత్రను అందుకొని, ఈ పాత్ర రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థం మరలా చేయుడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయానికి వెళదాం. ప్రియులారా ఏమంటున్నాడు? 14వ వచనములో 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక, అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములు ఎంతగా శుద్ధి చేయునో ఊహింపుడు. ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాద మహోత్సవము, శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా పాత నిబంధనలో జరిగినటువంటి బలి, నూతన నిబంధనలో జరిగినట్టు యేసయ్య బలి పోలికలు చూపిస్తున్నాడు. పాత నిబంధనలో జరిగినట్టు బలికి మరలా దాన్ని నెరవేర్చాలి, మళ్ళీ గొర్రెలు తీసుకొచ్చి చంపాలి. నూతన నిబంధనలు అవసరంలా ఆయన జ్ఞాపకార్థం మనం చేస్తూ ఉంటాం. అంతే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాపకార్థం మాత్రమే మనం చేస్తూ ఉంటాం పిల్లారా. ఏ రీతిగా పేతురు గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 19వ వచనంలో, శ్రేష్టమైనటువంటి కలుషితము లేనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము చేత బలి ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు శిలువ మరణము ద్వారా, క్రీస్తు శిలువ రక్తం వలన మన పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి ప్రియులారా, నీవు నేను ప్రతి ఆదివారము కానీ ప్రతిరోజు కానీ పూజల్లో పాల్గొన్నప్పుడు మనం స్వీకరించేటువంటి
ఆ దివ్య బలి, ఆ దివ్య సప్రసాదం మహాపరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. యేసు ప్రభు చాలా స్పష్టంగా అంటున్నాడు పిల్లారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనములో, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదు. ఏమంటున్నాడు? మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించరి, పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును భుజించువాడు ఎన్నడను మరణించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో, పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారము నేనే, ఈ ఆహారమును ఎవడైనా భుజించడలా వాడు నిరంతరము జీవించును. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను స్వీకరించేటువంటి ఆ దివ్య సప్రసాదము సామాన్యమైనటువంటిది కాదు. స్వయంగా నీ కొరకై, నా కొరకై, మనందరి పాపాల కొరకై సిలువలో మరణించినటువంటి ఆ క్రీస్తు భగవానుని యొక్క పరమ పవిత్రమైనటువంటి శరీర రక్తాలు ప్రియులారా. ఇప్పుడు మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీవు నేను ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించటానికి, ప్రభు శరీర రక్తాలను స్వీకరించటానికి ఆశగుని ఉంటున్నామా? దివ్య బలి పూజలో పాల్గొనడానికి మనం ఆతురతతో ఉంటున్నామా? రెండవది, నేను పాల్గొంటున్నటువంటి ఆ దివ్య సప్రసాద విందులో స్వయంగా యేసు ప్రభు ముమ్మాటికి వేంచేసి ఉన్నాడు అని విశ్వాసముతో స్వీకరిస్తున్నామా? మూడవది, ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించేటప్పుడు ఆత్మాయుత్తము శరీరాయుత్తాన్ని కలిగి ఉంటున్నామా? ఆత్మాయుత్తం అంటే ఏమిటి అంటే ఆత్మ చావైన పాపము లేకుండా ఉండేట్లుగా చూచుకోవటం. శరీరాయుత్తం అంటే ఏమిటి అంటే దివ్య బలి పూజలో పాల్గొనడానికి, దివ్య సప్రసాదాన్ని స్వీకరించటానికి 1 గంట ముందైనా కానీ మనం భోజనము చేయకుండా మన శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవటం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ఈ బలియాగములో మహాశక్తి ఉంది. ఈ బలియాగము ప్రపంచంలో ఉన్నటువంటి ఏ బలియాగానికి కూడా లేనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నది. ఈ దివ్య సప్రసాదం నన్ను స్వస్థపరుస్తుంది. ఈ దివ్య సప్రసాదం నా జీవితంలో దీవెనలు తీసుకొని వస్తుంది. ఈ దివ్య సప్రసాదము నాకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది అనే విశ్వాసాన్ని కలిగి నేను జీవిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ బిడ్డ, నువ్వు పాల్గొనేటువంటి ఆ దివ్య బలి పూజ యొక్క ఫలాలు నీకు కావాలి అంటే ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసము, నమ్మకం, ఆశ, ఆతురత దివ్య బలి పూజలో పాల్గొనడానికి మనందరికీ కలిగించమని ఈ ఆధునిక ప్రపంచంలో బిడ్డలారా ఎంతోమంది లెక్క లేకుండా దివ్య బలి పూజ అంటే విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు. అటువంటి కృపని, దయని, ధన్యతను మనకు దయచేయమని ఆ దేవాది దేవుని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మా కొరకై మానవుడిగా జన్మించి మా పాపముల కొరకై సిలువలో మరణించి మా ఆత్మీయ ఆహారముగా ఉండ నీ శరీరాన్ని, రక్తాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఓ యేసయ్యా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న మమ్మందరిని దీవించండి. మా హృదయాలను శుద్ధి చేయండి. ముఖ్యంగా దివ్య బలి పూజలో పాల్గొంటున్నప్పుడు ఆ దివ్య బలి పూజ యొక్క విలువ, మహోన్నతమైన శక్తిని మేము గ్రహించి జీవించటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి తండ్రి. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, మేమందరము కూడా నీ యొక్క శరీర రక్తాల కొరకై ఆశగుణ ప్రాణముతో పరిగెట్టుకుని వచ్చే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. నీ దివ్య బలి పూజను భక్తి ప్రపత్తులతో పాల్గొని మీ యొక్క కృపను పొందుకునేటువంటి మాకు శక్తిని దయచేయండి. ప్రభువా, నీ దివ్య సప్రసాదాన్ని పొందుకున్న బిడ్డలు ఆత్మీయమైన, శారీరకమైన, మానసికమైనటువంటి స్వస్థతలు పొందుకునేలాగా దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు మీరు స్వస్థపరచండి. షీన్ ఫ్రటైల్ని ఏ విధంగా దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు స్వస్థపరచావు దిగ మమ్మల్ని స్వీకరించండి. మా కొరకై ప్రార్థించండి స్వామి అని మెసేజ్లు పెడుతున్నటువంటి వారిని ప్రత్యేకంగా దీవించండి. మా కొరకు ప్రార్థిస్తే బాగువనని ఈ వాక్య పరిచర్యలో, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక.
మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.